దేవునికి మహిమ కలుగును గాక. జీవము కలిగిన దేవుని మాట. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 6వ వచనములో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చిదవు గాని అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుచున్నారు. ఎవరైతే ఎంత కష్టపడినను ఫలితము అనుభవించలేక ఉన్నారు వారితో దేవుడు మాట్లాడుచున్నాడు. దినమెల్లా కష్టపడుచున్నాము కానీ మా కష్టమును మేము స్వయముగా అనుభవించలేకపోతున్నామని ఎవరైతే వేదన పడుతున్నారో వారితోనే దేవుడు మాట్లాడుచున్నాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను ఆశ్రయిస్తారో వారి కష్టార్జితమును వారు స్వయముగా అనుభవించెదరు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు నమ్మకము కలిగి ఆయనని మీరు చూచినప్పుడు, ఆయన యొద్దకు మీరు వచ్చినప్పుడు దేవుడు మిమ్మలను ఆశీర్వదించును. అనేక జనములకు అప్పిచ్చిదవు కానీ నీవు అప్పు చేయవు. ఆయన యొక్క మహాప్రసన్నత నీ మీద, నీ చేతి పనులు అన్నిటి మీద ఉంచబడి నీవు అభివృద్ధి చేయబడతావు. నాటి కాలంలో మోషే కూడా వారి యొక్క చేతి పనుల నిమిత్తము, ఇశ్రాయేలు యొక్క చేతి పనుల నిమిత్తము ప్రార్థించినప్పుడు, ప్రభువా మా చేతి పనులంతటి మీద నీ మహాప్రసన్నత ఉంచుము, మా చేతి పనులను దీవించుము, ఆశీర్వదించుము, అభివృద్ధి పరచుమని చెప్పి మోషే ప్రార్థన చేసి ఉన్నాడు. అదే విధంగా మీరు కూడా ప్రతిదినము దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా మా చేతి పనులన్నిటి మీద నీ యొక్క కృపను కనికరమును ఉంచి ఆశీర్వదించు ప్రభువా అని చెప్పి నువ్వు ఎప్పుడైతే ప్రార్థించి నీ పనిని నీవు ప్రారంభిస్తావో అప్పుడు దేవుడు నీ యొక్క పనిలో ఆశీర్వాదమును కలగ చేస్తాడు. నీవు దేవుని యొక్క ఆశీర్వాదము చూడటము మొదలు పెడతావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వైపు మీరు చూడండి. ఆయన మహాప్రసన్నత మన కుటుంబముల మీద నుంచబడినప్పుడు మనము అభివృద్ధి పడతాము, ఆశీర్వదించబడతాము. ఆశీర్వాదము అనేక జనములకు అప్పిచ్చేలాగా చేయను కానీ అప్పు చేసే స్థితికి మనల్ని తీసుకుని వెళ్ళదు. కనుక ఈ దేవుని బిడ్డలారా, దేవుని యందు నమ్మకము విశ్వాసము కలిగి దేవునిలోనే మీరు ఉంటూ దేవుని యొక్క మహాప్రసన్నతను కోరుకుంటూ ఆ యొక్క ప్రసన్నతలో మీరు ఉన్నప్పుడు మీరును మీ కుటుంబములను, మీ యొక్క పిల్లలు ఆశీర్వదించబడి అభివృద్ధి పడి, మీ చేతి పనులు ఆశీర్వదించబడి అభివృద్ధి పడి దేవుని యొక్క కృపలో వర్ధిల్లుదురు గాక. ఈ యొక్క మాట మనందరి జీవితములలో ఫలించును గాక. ఆమేన్.